హలో ఫ్రెండ్స్, కోడి పిల్లలు తెచ్చుకోవడానికి నేను తమిళనాడు అయితే వెళ్ళాను. సో ఇక్కడ తమిళనాడు సేలం జంక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఒకసారి, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో గ్రీన్గా. సో పిల్లలు అయితే చూడడానికి వెళ్ళాను, చూశాను. చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం నేను 100 చిక్స్ అయితే తీసుకున్నాను. 100 చిక్స్, 50 చిక్స్ కడక్నాథ్ తీసుకున్నాను, 50 చిక్స్ అసీల్ చిక్స్ తీసుకున్నాను. టోటల్గా 4000 అయితే అయింది. 4000లో 2000 అడ్వాన్స్ పే చేయమన్నారు. అడ్వాన్స్ 2000 పే చేశాను. తర్వాత ఒక డెలివరీ ముందు ఒకరోజు ముందు 2000 రిమైనింగ్ పే చేయమన్నారు. సరే అని 2000 పే చేశాను. చూడండి చిక్స్ అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. కడక్నాథ్ ఉన్నాయి, అసీల్ చిక్స్ ఉన్నాయి, ఇంకా టర్కీ చిక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. చిక్స్ మటుకు చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో 10% యాక్టివ్గా లేవు అని చెప్పాను కదా. ఆ బర్డ్స్ అయితే ఇవే చూడండి, పడుకో ఉన్నాయి. అందుకే వాటిని చూసి డల్గా ఉన్నాయి అనుకున్నా. అవి నిన్న పుట్టాయో లేకపోతే ఏమన్నా బాగాలేదో నాకైతే తెలీదు. అవి డల్గా అయితే ఉన్నాయి. టర్కీ కోళ్ళు చూడండి, టర్కీ కోళ్ళు కూడా ఉన్నాయి. టర్కీ కోళ్ళు కూడా అమ్ముతున్నారు వీళ్ళైతే. టర్కీ కోళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూశాను, చెక్ చేశాను. ఎవరో ఆర్డర్ అయితే పెట్టారు, వాళ్ళకి డెలివరీ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి చిక్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి.